Beloved God, help us. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। సాధ్యమును ప్రార్థన। अवतार मेहर बाबा की ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు। అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మా అందరినీ అనుగ్రహించు। అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। సాధ్యములో భాగంగా ఆ పరమాత్ముడు మనకి సోదరులు ఆయన కేశవనారాయణ నిగం హమీర్పూర్ వాస్తవ్యం ఆయన రాసినటువంటి చాలీసా కూడా మనం చదువుకునే భాగం ఇచ్చాడు ఆయన। అంచేత ఆ ప్రభువుకి 7,000 కోటి పాదాభివందనాలు అర్పించుకుంటూ మన తరపున యావత్ భక్తగణం తరపున ఉన్నతాత్మల తరపున అందరి తరపున కూడా అర్పించుకుంటూ మనం ఇప్పుడు చాలీసాలోకి ప్రయాణం చేద్దాం। మనం ఈ చాలీసా ఆల్రెడీ 37 చరణాలు చెప్పుకున్నాం। ఇప్పుడు మనం 38, 39, 40 3 చరణాలే ఉన్నాయి। ఈ 3 ఇవాళ పూర్తి చేసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం। జై బాబా జై అంతర్యామి जय अनंत जय जगदाधार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार। अटल रहे मम श्रद्धा भक्ति अटल रहे यह प्रेम की ज्वाला जरत जरत या में जल जाओ बुझे तभी यह पावन ज्वाला बुझे तभी यह पावन ज्वाला जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार। जो ज्वाला प्रहलाद हृदय नहीं बने संत सब कोई जो ज्वाला प्रहलाद हृदय नहीं बने संत सब कोई गिर से गिरे वो अग्नि में डारे वो
ಗಿರಿಸೆ ಗಿರೆವು ಅಗ್ನಿ ಮೇಡಾರೆವು ಸಾಂಚುಕ ಆಂಚಿನ ಹೋಯಿ ಸಾಂಚುಕ ಆಂಚಿನ ಹೋಯಿ ಧ್ರುವ ಸಮನಿಷ್ಠ अचल मिले जिन साक्षी गई ध्रुव तारा ध्रुव समनिष्ठ अचल मिले जिन साक्षी है ध्रुव तारा अमर मिलन हो प्रियतम तुमसे अमर मिलन हो प्रियतम तुमसे छोटे यश जग सारा छोटे यश जग सारा जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाता पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाता ఈ మూడు శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. నా యొక్క శ్రద్ధాభక్తులు సుస్థిరం కావాలి. అలాగే నీ ప్రేమ ద్వారా కూడా సుస్థిరం కావాలి. నా శ్రద్ధాభక్తులు సుస్థిరం కావాలి, నీ ప్రేమ ద్వారా సుస్థిరం కావాలి. దగ్ధమగుదు, నేను అందులో ఆ ప్రేమ జ్వాలలో దగ్ధమైపోతాను. నీ పావన జ్వాల దగ్ధం చేసి ఆరేంత వరకు కూడా ఆ జ్వాలలో నేను దగ్ధమవుతాను. ఆ జ్వాలనే ప్రహ్లాదులకు ఇచ్చావు. ఆ జ్వాలే ఋషి మునులందరూ కూడా దాని గురించే మాట్లాడతారు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్. సత్యమన్నటికి చెక్కు చెదరదుగా ధ్రువుని యచంచల నిష్ట ఉంచుత. ధ్రువుని యొక్క యచంచల నిష్ట మాకు లభించాలి. ఆ ధ్రువతారియే దానికి సాక్ష్యము. సంసార బంధములన్నీ కూడా చదివిపోయి నీతమా నీతో ఐక్యమొందెదను. సంసార బంధములన్నీ సరళిపోయి ప్రీతమా నీలో ఐక్యత చెందదను. ఇది కేశవనారాయణ నిగం మన ప్రేమికులందరికీ ప్రేమిక ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మహత్ చాలీసా. దీన్ని మనం శ్రద్ధతో విన్నాము. ప్రవచనాల్లోకి వెళ్తున్నాం. ఈ ప్రవచనాలు ఒక విధంగా ఇందులో ఉన్నవన్నీ మనం పాటించాలంటే మనకి అంత వయస్సు ఉండదు, అంత శక్తి ఉండదు, అంత అవకాశం ఉండదు. కనుక మనకేవైతే అవసరమో ఆచరణకి, కేవలం వినడానికి కాదు కదా ప్రవచనం, ఆచరించగలిగితేనే వినాలి. ఆచరించలేనప్పుడు వినొద్దని కాదు దాని అర్థం. మీరు అపార్థంలోకి వెళ్ళకండి. అర్థం ఏమిటంటే ఆచరించడానికి ఆ ప్రవచనం వినాలి. అయితే అందరూ ఆచరించడం సులువండి బాబా ప్రవచనాలంటే ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు బాబా. బాబా ఆప్షన్ ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. సో మనం ప్రయత్నిద్దాం. ఎవరి స్థాయిలో వాడు ఎవరికి ఎంత ప్రయత్నించగల శక్తి సామర్థ్యాలను ఇచ్చాడో ఆ సామర్థ్యాలతో పనిచేస్తాము నిజాయితీగా. ఆ తర్వాత ఆయన దాని యొక్క ఫైనాలిటీ అంటే దాని యొక్క రిజల్ట్స్ చూసుకుంటాడు. ఇప్పుడు నిన్న మనం ఒక ప్రవచనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక ప్రవచనంలోకి వెళ్తున్నాం. నిన్నటి ప్రవచనం సాధారణ మానవుడు దేవుని ఉనికి గురించి అలక్ష్యంగా ఉంటాడు. అలక్ష్యంగా ఉంటాడు.
ఈ అలక్ష్యం అనేది ఎందుకు వస్తుందంటే లక్ష్యం బాబా మీద లేకపోతేనే వస్తాడు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ అన్న మాటలోని అసలు మన లక్ష్యం ఎక్కడ ఉండాలి? బాబాను ప్రేమించడంలో కానీ ఉంటే అలక్ష్యం రాదు. ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తారు కనుక. అంచేత ఇప్పుడు మరొక ప్రవచనంలోకి వెళ్తున్నాం. ఆలోచనను ప్రేరేపించే సంఘటనలు. ఆలోచనలు ప్రేరేపించే సంఘటనలు. త్రాగడం, తినడం, ఉల్లాసంగా ఉండడం అన్నదే సాధారణ మానవుని తత్వం. సాధారణ మానవుని తత్వం గురించి బాబా మాట్లాడుతూ త్రాగడం, తినడం, ఉల్లాసంగా ఉండడం అన్నదే సాధారణ మానవుని తత్వం అన్నారు. అతను కేవలం ఎడతెగని ఆనందం కోసమే నిరంతరం అన్వేషిస్తున్నా. ఎడతెగని ఆనందం కోసం నిరంతరం మానవుడు అన్వేషిస్తున్నా బాధల నుండి పూర్తిగా తప్పించుకోలేడు. బాధల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఇంచేత సంస్కారాల ద్వారా అవి మనకు సంక్రమిస్తాయి కాబట్టి అందుచేత విషయ వాసనల సౌఖ్యాలను పొందినప్పుడు వాటి ద్వారా కలిగే సంతృప్తిని తరచూ అనుభవిస్తాడు విషయ వాసనల యొక్క ఆ సంతృప్తిని. ఈ రకమైన విభిన్న అనుభవాల ద్వారా నిత్యం సాగుతూ ఉండగా అతనిలో ఒకానొక సమయంలో తరచుగా వీటన్నింటికి ప్రయోజనం ఏమిటి? వీటన్నిటికీ అంటే ఈ ఉల్లాసంగా ఉండడం, ఎడతెగని ఆనందం కోసం నిరంతరం అన్వేషిస్తూ కూడా బాధల నుంచి తప్పించుకోలేకపోవడం, ఆ సౌఖ్యాలు పొందినప్పుడు వాటి ద్వారా కలిగే సంతృప్తిని అనుభవించడం, ఈ రకమైన విభిన్న అనుభవాల ద్వారా నిత్యం సాగుతూ ఉండగా అతనిలో ఒకానొక సమయంలో తరచు వీటన్నింటికీ ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న తనలోనే ఉదయిస్తుంది. అతడు మానసికంగా స్వీకరించడానికి సిద్ధంగా లేని ఏదో ఒక సంఘటన ఘటించడం ద్వారా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది? మానసికంగా స్వీకరించడానికి సిద్ధంగా లేని ఏదో ఒక సంఘటన ఘటించడం ద్వారా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాబా ఏం చేస్తారు? తనకి ప్రారంభంలో ఎవరో వస్తారు, సెంటర్కి వెళ్తున్నామండి, మీరు రండి, అక్కడ వినడానికి చక్కగా అన్ని చెప్తారు, చక్కటి గీతాలు ఉంటాయి, మంచి ప్రసంగాలు ఉంటాయి, రండి అని చెప్తే అలా వస్తారు. వస్తే ఏమవుతుంది? ఆయనకి బాబా ఎవరో తెలియదు. ఆయన భగవంతుడా కాదా అంటే ఆయన మనసు ఆలోచనలాగా ఉంటుంది. ఆయన భగవంతుడు కాకపోవచ్చు అన్న మనసులో అటువంటి భావన ఉండొచ్చు. అటువంటి భావన మనం తీసుకొస్తే మనం ఎలా చేయాలా? వాళ్ళకి ముందే వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. అది మనం చెయ్యం. రండి బాబా సెంటర్కి రండి అని ఆహ్వానిస్తాం. అది ఆహ్వానిస్తే బాబా గురించి ఏమీ చెప్పకుండా బాబా ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఆయన ఉన్నతత్వం ఏమిటో ఇవన్నీ మనం ఆయన కొంచెం ఫీడ్ చేస్తే అప్పుడు సెంటర్కి వస్తే సెంటర్లో జరిగిన ఆ కార్యక్రమాల వల్ల ఆయన కొంచెం ఆయన హృదయం స్పందించి ఆయన దానిలో మరి కొంచెం కొనసాగడానికి ఉత్సాహం చూపిస్తాడు. కానీ అలా మనం చెయ్యం. అందుచేత ముఖ్యమైన మార్పు సంభవించడం అంటే ఇక్కడ ఏమిటి గమ్మత్తు ఏమిటంటే వీటన్నిటికీ ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న కూడా వస్తుంది. మానసికంగా స్వీకరించడానికి సిద్ధంగా లేని ఏదో ఒక సంఘటన ద్వారా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక ఆయన మన బాబా ప్రేమికులే. ఆయన ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక జరగకూడని సంఘటన సంభవిస్తే చిన్నగా నేను పనిచేస్తున్న ఆఫీస్కి వచ్చాడు. ఆయన
మీరు బాబాని భగవంతుడు అన్నారు, ప్రేమమూర్తి అన్నారు. అంటే బయటకు వెళ్తా పోదండి, ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను కదా, ఆయన తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు చెప్పండి అన్నాను. మీరు బాబా అని భగవంతుడు అని చెప్పారా లేదా? చెప్పాను. ప్రేమమూర్తి అన్నారు కదా? అవును. మరి మా అమ్మాయి మాకు కనబట్టలేదండి అన్నాడు. బాబా భగవంతుడు అవ్వడానికి, ప్రేమమూర్తిగా ప్రజల్ని పాలించడానికి వాళ్ళ అమ్మాయి కనిపించకపోవడానికి ఎక్కడైనా సంబంధం ఉందా? అప్పుడు అన్నాను, అయితే మీరు నాతో 2 సార్లు సెంటర్కి వచ్చారు కదా, మీరు ఆయన భగవంతుడని నమ్మి వచ్చారా, ప్రేమమయుడని నమ్మి వచ్చారా, లేకపోతే ఆ విశ్వాసం లేకుండా నేను పిలిచాను కనుక నా మీద మొగమాటంతో వచ్చారా అని అడగగానే ఆయన, మరి మీరు అందరం ఫ్రెండ్స్ కదండి, మన స్నేహితులం కదా, స్నేహపూర్వకంగా మీరు పిలిచారు, నేను వచ్చాను అన్నాడు. అంటే అప్పటికి మీకు బాబా భగవంతుడు కాడు అని ఉద్దేశం కానీ, భగవంతుడి అనే ఉద్దేశం కానీ, ప్రేమమయుడు అన్న ఉద్దేశం కానీ, ప్రేమమయుడు అనే ఉద్దేశం కానీ లేదు కదా అన్నా నేను. లేదు. అందుచేతనే ఇప్పుడు అమ్మాయి కనిపించకపోతే మీరు వెంటనే నా దగ్గరికి వచ్చారు, ఎందుకు నేను పిలిచి తీసుకెళ్ళాను కనుక. ఆల్ రైట్. ఒకవేళ 12 గంటలకు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చింది అనుకోండి, అప్పుడు బాబా భగవంతుడు అని నమ్ముతారా, ప్రేమమయుడు అని నమ్ముతారా అని అడిగారు. ఎలాగొచ్చేస్తుందండి? ఉదయం 6 నుంచి 6 తిరుగుతుంటే కనబడలేదు ఎక్కడను అన్నాడు. అసలు అది మీరు తిరగడం, ఆవిడ కనపడకపోవడం పక్కన పెట్టండి. 12 గంటలకు ఆవిడ మన ఇంటికి వచ్చేస్తే బాబా భగవంతుడు ప్రేమమయుడు అని మీరు విశ్వసించి ఆయన్ని ప్రేమించడం, విశ్వసించడం చేస్తారా? దానికి సమాధానం చెప్పండి అన్నాను. తప్పకుండా చేస్తాను. కానీ 12 గంటలకు ఆవిడ రాకపోతే మాత్రం ఈయన దేవుడు కాడు, ప్రేమయుడు కాడు అని ప్రచారం చేస్తాను అన్నాడు. అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా తొందరపాటుతూ ఉంటుంది. లౌకికమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఇలాగా సతమతం అవుతూ ఉంటాడు కదా, అందువల్ల ఆ పరిస్థితులు ఆయన అలాగ అనేటట్టు చేశాయి. సరే, నా మీద నమ్మకం వచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోండి, హాయిగా బాబా నామం చేసుకొని ఉండండి అని. నామం చేయనండి అన్నాడు. ఏమన్నాడు? మా అమ్మాయి వచ్చి వచ్చినట్టు అమ్మాయి 12 గంటలకు తిరిగి వస్తే నామం చేస్తానన్నాడు. సరే అలాగే పోనీ, నేను నామం చేయను అనుకోండి అన్నా నేను. అదేంటది అన్నాడు. అవును, మీరు చేయను అన్నారు కదా, నామం చేయను అని అన్నాను. అంటే నవ్వుదని నెగటివ్గా కూడా మీరు చెప్తారేంటి అన్నాడు. నెగటివ్ కాదండి, ఇందులో పాజిటివ్ ఉంది, మీకు తర్వాత తెలుస్తుంది. మీరు అమ్మాయి వచ్చే కదా వస్తానన్నారు. ఆల్ రైట్, మీరు నేను నామం చేయను అనుకోండి అన్నాను. నామం చేయను అనుకోండి నేను చెప్తున్నాను, నాకు నామం చేయను కాబట్టి చెయ్యిందానికి అది చెప్పడం ఎలా అన్నాడు. చెయ్యని కాబట్టే చెప్పాలన్నాను. అనాలి అన్నాను. మంచి మాట్లాడతారండి మీరు, సరే అని వెళ్ళిపోయాడు. ఈలోగా నేను ఆఫీస్ పని చేసుకుంటున్నాను, మంచి బిజీగా ఉన్నాను. ఆ టైంలో ఫోన్ చేశాడు ఆయన. అప్పుడు ఫోన్ లేదు నా దగ్గర. నా ఫ్రెండ్ రామకృష్ణ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఫోన్ చేశాడు. ఆయన నెంబర్ ఇచ్చాను, ఏదైనా వస్తాను అసలు మాట్లాడాడు. వెంటనే ఆయన శ్రీనుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇచ్చాడు. ఏడ్చుకోని ఒక మాట అన్నాడు, నేను మీ దగ్గరికి వస్తే మా పాప తిరిగి వస్తుందని ఆశపడుతుంది, కానీ మీరు వెళ్ళిపోమన్నారు, నామం చేయను అనుకోమన్నారు. ఎందుకు అది చెయ్యాలని అలాగనాలనిపించింది. నేను నీ నామం చేయను అని అనాలనిపించింది అని అన్నాను. సరిగ్గా మీరు అన్నట్టు 12కి ఇటు కాకుండా మా పాప వచ్చేసిందండి. ఇలా కళ్ళంటే అందరికీ నీళ్ళు వచ్చాయి. నాకు వేసుకున్నాను పాపను పట్టుకొని. ఎక్కడికమ్మా వెళ్ళామంటే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదండి, వాళ్ళ ఇంట్లోనే మేడ మీద ఉంది.
మరి మేడ మీద ఎక్కే వాళ్ళు వెతకలేదు, వెతికితే మరి ఆవిడ కలవకుండా బాబా ఏం చేశాడో నాకైతే తెలియదు అంత సంగతి. కానీ వెంటనే అన్నాడు, మీరు చెప్పినట్టు పాప వచ్చిందండి. వచ్చి మేమంతా నన్ను ఆప్యాయంగా దగ్గరికి చూసుకున్న తర్వాత, ఎందుకు నన్ను అంత గాబరి పడిపోయారు, నేను మేడ మీదే ఉన్నాను, మీరు నన్ను గమనించలేదు అని పాప అన్నదండి. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత సరిగ్గా 12 గంటలకు వస్తుంది పాప అంటే, సరిగ్గా అదే టైం కొన్ని మేడ మీద ఉన్నవాడు ముందు రావచ్చు వెనక రావచ్చు కదా, కానీ సరిగ్గా 12 డేస్కి వచ్చిందండి. అంచేత నేను బాబా విషయంలో ఏమైనా తప్పుగా ప్రవర్తించానేమో, మీకు బాధ పెట్టానేమో, అదేమి లేదండి. ఇది జనరల్ గా మనకి విశ్వాసం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికోసం మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి అని చెప్పిస్తారు. అప్పటి నుంచి ఆయన నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు, మంచి స్నేహితుడు అయ్యాడు. అంచేత ఇక్కడ ఏమిటి, మనకి స్వీకరించడానికి సిద్ధంగా లేని ఏదో ఒక సంఘటన ఘటించడం ద్వారా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దృఢ విశ్వాసంతో ఆశించిన విషయంలో అపజయం ఎదురైనప్పుడు కానీ, ఒక వ్యక్తి కొనసాగిస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు సంభవించడం ద్వారా ఏర్పడిన పూర్తి భిన్నమైన వాతావరణానికి సర్దుబాటు చేసుకోవడంలో కానీ, ఇంతవరకు అతను కొనసాగించిన సాంప్రదాయ సిద్ధమైన జీవన సరళకి, ఆలోచన విధానాలకు స్వస్తి పలకాల్సి వచ్చినప్పుడు కానీ, గాఢంగా వాంఛించే కోరికను పొందడంలో కలిగే వైఫల్య బలం కానీ, అటువంటి పరిస్థితి సాధారణంగా ఏర్పడుతుంది. ఏ పరిస్థితుల్ని బాబా ప్రేమికులు ఎదుర్కొంటారో స్పష్టంగా అన్ని బాబా చెప్పారు చూడండి. ఆశించిన విషయంలో అపజయం, నంబర్ 1. ఆశించిన విషయంలో అపజయం ఎదురైపోతుంది. కొనసాగిస్తున్న జీవితంలో సర్దుబాటు చేసుకోవడంలో కానీ, ఇంతవరకు కొనసాగించిన సాంప్రదాయ సిద్ధమైన జీవనశైలికి, ఆలోచన విధానాలకు స్వస్తి పలకాల్సి వచ్చినప్పుడు కానీ, గాఢంగా వాంఛించే కోరికను పొందడంలో కలిగే వైఫల్యం వల్ల కానీ, అటువంటి పరిస్థితి అంచేత భగవద్భక్తుడు అంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మూర్తిని ఎవరు పరిచయం చేసినా, ఏ మూర్తిని తాను చూసినా, భక్తి మార్గంలో ఉన్నవాడు భగవంతుడే అని అనుకుంటాడు, ఇంకోలా అనుకోవాల్సి ఉండదు. అలా ఉన్నది అంటే ఈ వైఫల్యానికి కారణం అని బాబా చక్కగా చెప్పారు. మరొక్కసారి ఆ వైఫల్యాలు ఏమిటో చెప్తారు చూడండి. ఆశించిన విషయంలో అపజయం, కొనసాగిస్తున్న జీవితంలో ముఖ్యమైన మార్పు, భిన్నమైన వాతావరణం సర్దుబాటు చేసుకోవడం, అంతవరకు కొనసాగించిన సాంప్రదాయ సిద్ధమైన జీవన సరళికి, ఆలోచన విధాలకు స్వస్తి పలకవలసినప్పుడు, గాఢంగా వాంఛించే కోరిక పొందడంలో వైఫల్యం, అటువంటి పరిస్థితులు ఇవి ప్రతిరోజు ప్రతి వాడికి వీటన్నిటిలో ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంటుంది. అంచేత ఏమిటి బాబా ఏమన్నాడు, నన్ను నా కోసం ప్రేమించండి, మీకోసం కాదంటాడు. నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ అంటాడు ఆయన, నాట్ ఫర్ యూ ఫర్ మీ అంటాడు. అంతేది ఆయన కోసం మనం ఆయన్ని ప్రేమించాలి తప్ప మన కోసం ఆయన్ని ప్రేమించకూడదు. మన కోసం ఆయన ప్రేమిస్తే మనము అన్న మాట మనం లేము. అది బాబా చెప్పినట్టు ప్రగాఢంగా విషయం అది. అంచేత మరొకటి కూడా చెప్పారు బాబా, ఇక ఎన్నటికీ నెరవేరే అవకాశం లేదనే నిరాశ కలిగినప్పుడు కూడా పెట్టారు ఇందులోనే. అంటే ఆయన చెప్పండి మనకేది అన్ని చెప్పాడు ఆయన. ఏ పరిస్థితుల్లో మనం భంగపడతాము, ఏ పరిస్థితుల్లో భయపడతాము, ఏ పరిస్థితుల్లో అనుమానపడతాము, ఏ పరిస్థితుల్లో ఆయన కొంగు జార్చడానికి ప్రయత్నం చేస్తాము. మనమే జార్చేస్తాం, ఆయన జార్చడు. గట్టిగా మనకి పట్టుకోమని చెప్పినా, దానికి జారుడు గుణం ఉంది అని అన్నా మనమే విడిచిపెడతాం, ఆయన విడిచిపెట్టాం. అందువల్ల ఇక మరొకటి ఏమిటి, ఎన్నటికీ నెరవేరే అవకాశం లేదనే నిరాశ కలగడం, ప్రశ్నించకుండా
అనుసరించిన జీవిత విధానాన్ని ఎంత మాత్రం కొనసాగించే వీలు లేని గొప్ప అఘాతం ఎదురవ్వాలి. ఇవన్నీ కూడా దోహదపడతాయి మనలో అవిశ్వాసానికి. బాబా ఏళ్ళ అంటే మన ప్రపంచంలో కొత్తగా ఎవరినైతే మనం బలవంతంగా ఇన్వైట్ చేస్తామో, ఫ్రెండ్లీగా మొహమాట పెడతామో, ఏదో వస్తే బాగుంటారు అని ఏదో చెప్పి తీసుకొస్తామో, అలాంటి వాళ్ళ వల్ల ఇటువంటి పరిస్థితులు కలుగుతాయి తప్ప సాధారణంగా బాబా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళలో ఇటువంటివి జరగవు. అంచేత ఆలోచన ప్రేరేపించే సంఘటనలు ఇన్ని ఉంటాయి. ఇవి బాబా మనకి ఈరోజు తెలియజేశారు. ఇవి మనం తెలుసుకునే అవకాశం బాబా ఇచ్చారు, తెలుసుకున్నాము. ఇప్పుడు మనం బాబా యొక్క అద్భుతమైనటువంటి జీవిత చరిత్రలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇందులో నిన్నటి దినం ప్రభు చరిత్రం 7వ భాగం 2855వ పేజీలో మనం ఆఖరి పేర, ఇంకా కింద 2 లైన్లు ఉన్నాయి, ఆ ముందునే ఆపుకున్నాం. ఇప్పుడు ఈరోజు మరికొంచెం చరిత్రలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దైవీ మానవుని వెనుక అనంతత్వం ఉన్నది. కారణం అతడు దానితో ఏకమై ఉండడమే. కానీ సాధారణ మానవుని వెనుక మనస్సు, అహంకారం ఉంటాయి. ఎందుకంత డీటెయిల్ గా బాబా చెప్తారంటే మనం ఆలోచించాలా ఆ విషయాన్ని. చేతుల ద్వారా ప్రకటితమైన అంశాల్లో ఈ అహం వ్యక్తమవుతుంది. అండర్లైన్ చేసుకోండి. చేతుల ద్వారా ప్రకటితమైన అంశాల్లో ఎంత పర్టికులర్ గా చెప్తాడు చూడండి బాబా. మనం మాట్లాడుతూ పాడుతూ చేతులు తిప్పుతాం. అందుకే మాట్లాడుతున్నప్పుడు పాడుతూ ఉన్నప్పుడు చేతులు మూవ్మెంట్ చూపించకూడదు. చూపిస్తే అటువంటి అంశాల్లో అహంకారం వ్యక్తం అవుతుంది అని బాబా అంటున్నారు. ఎందుకో కొంతమంది పాయింట్ ఫింగర్ చూపిస్తారు మాట్లాడుతూ, మరికొంత అటు ఇటు ఉపడమం చేస్తుంటారు, ఇలా మీదకి చెయ్యెత్తుంటారు, బల్ల గురించి చెప్పేస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చేతులు చేతలు రెండు ఇందులో ఉన్నాయి. చేతుల ద్వారా ఒక శరీరం జరుగుతుంది, దాన్ని చేత అంటారు. ఆ విధంగా అది ప్రకటన అంశంలో ఈ అహం వ్యక్తం అవుతుంది, అహంకారం వ్యక్తం అవుతుంది. అనంతుడు పరిమిత స్థాయికి రావడం వల్ల దైవీ మానవుని అంటే అనంతుని చేతలు సాధారణ మానవుని పరిమితిని చేతలు ఒకేలా ఉంటాయి. బాబాని ఎవరు అనుకరించరు. అలాగే కావాలని చేతలు ఆయన్ని విశ్వసించినటువంటి భక్తులు కానీ ప్రేమికులు కానీ చేయరు. బాహ్యంగా ఇలా ఒకేలా కనిపించిన యథార్థ రీతిలో నిజంగా బ్రహ్మాండమైన భేదం ఉంది. ఉనికి లేని మానవునికి, శాశ్వత ఉనికి కలిగిన భగవంతుడికి ఎంత తేడా ఉంటుంది? మన ఊహకు అందనంత, మన బుద్ధికి అందనంత, మన మేధస్సుకి అందనంత అంత తేడా ఉంటుంది. అయితే మానవుడు అంటే పరిమితుడు, దేవుడు అంటే అనంతుడు. ఈ పరిమితుడి చేతలు అనంతుడి చేతలు కూడా ఒకేలా కనబడుతూ ఉంటాయి మనకి. అయినా బాహ్యంగా ఇలా ఒకేలా కనిపించిన
యథార్థ రీతిలో నిజంగా బ్రహ్మాండమైన భేదం ఉంది. నా చేతల వెనుక బంధనాలు లేని అనంతత్వం ఉంది. నా చేతలు అంటే ఆయనది. నా చేతల వెనుక బంధనాలు లేని అనంతత్వం ఉంది. అందువల్ల సంస్కారాలు ఉండవు. బంధనాలు లేని అనంతత్వం కాబట్టి సంస్కారాలు ఉండవు. కారణం నేను మనస్సుకి అహానికి అతీతుణ్ణి, మనస్సుకి అహంకారానికి అతీతుణ్ణి. కానీ సాధారణ మానవుని చేతల వెనుక అతని మనస్సు అహం ఉంటాయి. వాటికి బంధనాలు ఉండడం వల్ల సంస్కారాలను సృజిస్తాయి. చాలా జాగ్రత్తగా బాబా ఒక విధంగా ఏమాత్రం ఏకాగ్రత ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా బాబా చెప్తున్నారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి చెంప మీద కొట్టాడు అనుకుందాం. తనలోని మనసు అహంకారం కారణంగా ఉత్పన్నమైన క్రోధంతో అతడు అలా చేశాడు. చెంపదెబ్బతిన్న వాడిలో కొట్టిన వాడి చేత వల్ల ప్రతిస్పందన కలిగి చెడ్డ సంస్కారాలు పుడతాయి. దాంతో అతనికి కూడా కోపం కలుగుతుంది. కానీ దైవీ మానవుల చేతితో పొందిన చెంపదెబ్బ వల్ల ఎటువంటి సంస్కారాలు జనించవు. కారణం అతడు వాటికి అతీతుడు కనుక. ఇంకా భిన్నమైన రీతిలో పరిమితమైన ఒక వ్యక్తి పైన అనంత శక్తి స్వరూపుడైన దైవీ మానవుని చర్య వెనుక ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. దైవీ మానవు ద్వారా చెంపదెబ్బతిన్న వ్యక్తి సంస్కారాలు పూర్తిగా తుడుచుకుపోతాయి. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో లాభాన్ని పొందుతాడు. మండలి వాళ్ళు కొంతమంది బాబా చేత దెబ్బలు తినేవారు. ఆ దెబ్బలు తినే వాళ్ళు వాళ్ళ తాలూకా స్టేటస్ ఏమిటో బాబా ఇక్కడ చక్కగా చెప్పారు. అనంత శక్తి స్వరూపుడైన దైవీ మానవుని చర్య ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. ఆ చర్యలో దెబ్బతిన్న వ్యక్తి సంస్కారాలు పూర్తిగా తుడుచుకుపోతాయి. గొప్ప లాభం. అంచేత ఒక వ్యక్తి మరో వ్యక్తి చెంప మీద కొట్టాడు అనుకుందాం. తనలోని మనసు అహంకారం కారణంగా ఉత్పన్నమైన క్రోధంతో అతడు అలా చేశాడు. చెంపదెబ్బ తిన్నవారిలో కొట్టిన వారి చేతల వల్ల ప్రతిస్పందన కలిగి చెడ్డ సంస్కారాలు పుడతాయి. దాంతో అతనికి కూడా కోపం కలుగుతుంది. కానీ దైవీ మానవుని చేతితో పొందిన చెంపదెబ్బ వల్ల ఎటువంటి సంస్కారాలు జనించవు. కారణం అతడు వాటికి అతీతుడు కనుక. ఇంకా భిన్నమైన రీతిలో పరిమితమైన ఒక వ్యక్తి పైన అనంత శక్తి స్వరూపుడైన దైవీ మానవుని చర్య వెనుక ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. దైవీ మానవుని ద్వారా చెంపదెబ్బతిన్న వ్యక్తి సంస్కారాలు పూర్తిగా తుడుచుకుపోతాయి. ఆ వ్యక్తి చెంపదెబ్బతిన్న వ్యక్తి సంస్కారాలు పూర్తిగా తుడుచుకుపోతాయి. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో లాభాన్ని పొందుతాడు. ఇది ఖచ్చితంగా 100% నిజం. ఎందుకంటే బాబా మనకి ప్రేమే కాదు, ఆ ప్రేమలో బాధ ఉంది. ప్రేమ అంటే ఆ ప్రేమ అన్న మాట బాధ ఉంది. ఆ బాధని ప్రేమ బాధ వేరేగా ఉంటుంది, మామూలు భౌతికమైన బాధ వేరేగా ఉంటుంది. భౌతికమైన బాధలో బాధలే ఉంటాయి, ప్రేమ బాధలో బోధలు ఉంటాయి. అంతేత ఆధ్యాత్మికంగా ఎంతో లాభాన్ని పొందుతాడు. అప్పుడు బాబా మళ్ళీ హ్యూమరస్గా అంటున్నారు హాస్య ధోరణిలో, మీరంతా బండ్ల కొద్దీ సంస్కారాలతో నా వద్దకు వచ్చి మీ సమస్యలతో నా గుండెలపై కూర్చున్నారు. మీరంతా నా దగ్గరకు బండ్ల కొద్దీ సంస్కారాలతో వచ్చి మీ సమస్యలతో నా గుండెలపై కూర్చున్నారు. నా నుండి మీరు బయటపడలేకపోతున్నారు. మీ నుండి నేను బయటపడలేకపోతున్నాను.
మీ భారం అంతా నా నెత్తిన పడింది, ఇంకా స్వభావం కూడా నా పైనే ఉంది. చూసారా ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎనిమిది బాబాల వారు, ప్రతి బాబా ప్రేమికుడు ప్రేమికురాలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇంకేత బాబా అంటున్నారు, దైవీ మానవుడి ద్వారా చెంపదెబ్బ తిన్న వ్యక్తి సంస్కారాలు పూర్తిగా తుడుచుకుపోతాయి. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో లాభాన్ని పొందుతాడు. ఆ లాభం ఏమిటో మనకు తెలియదు, తెలుసుకోలేము కూడా. భౌతికమైనటువంటి విషయాలతో లేదా భౌతికమైన లాభాలతో పోతదగ్గ లాభం కాదది. భౌతికమైనటువంటి దానికి అతీతమైంది, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైంది అది. అప్పుడు మళ్ళీ ఆశీర్వాదంలో బాబా అన్నారు, మళ్ళీ అదే అలాగా అన్నారు, మీ సమస్యలతో నా గుండెలపై కూర్చున్నారు, నా నుండి మీరు బయటపడలేకపోతున్నారు. ఆయన మన సంస్కారాలను ఆయన గుండె మీద పెట్టాము, పెట్టి ఏం చేసాము, మీరు బయటకు వెళ్ళలేకపోతున్నావు. గుండె మీద సంస్కారాలు భారం ఉంటే ఎలాగలుగుతాడు వీడు అంచేత నేను బయటపడలేకపోతున్నాను, మీ భారం అంతా నా నెత్తిన పడింది. మానవాళి యొక్క బాధలన్నీ కూడా ఆయన మీద పడిపోతాయి. ఆ భారం, ఇక్కడ విశ్వభారం కూడా నా పైన ఉంది. ప్రేమ ఉంటే తప్ప ఇటువంటివి అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు బాబా. ఒక ఇల్లాలు భర్తకి బిడ్డలకు సేవ చేస్తూ ఒక్కొక్కసారి సహనాన్ని కోల్పోతే నాకు ఒక క్షణం తీరుకొనుకుంటుంది, మీరందరూ నన్ను తీరుస్తున్నారు, నాకేంటి బాధ, నేను వెళ్ళిపోతాను ఎక్కడికే అంటుంది. మానవ జన్మెత్తింది కాబట్టి, అది స్త్రీగా జన్మెత్తింది కాబట్టి పోషించుట, పిల్లలందరినీ కూడా సంస్కరించుట, ఇలాంటివి ధర్మాలు, స్త్రీ ధర్మాలు. అవి స్త్రీకి విరుద్ధమైన ధర్మాలు కావవి. ఆ ధర్మాలను నిర్వహించడంలో ఆ స్త్రీ విఫలమవ్వకూడదు. విఫలమైతే దాని తాలూకా పరిస్థితి కొంచెం విపరీతంగా ఉంటుంది. అందువల్ల బాబా అంటున్నారు, మీ భారం అంతా నా నెత్తి మీద పడింది. అందుకే ఆయన క్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారి శిలువవేతకు గురయ్యాను, ఇప్పుడు అనుక్షణం కూడా శిలువవేతకు గురవుతున్నాను అన్న మాటలో ఉన్న అంతరార్థం అదే. అయినా చింతించకండి, అలాగన్నానని మీరేం బాధపడకండి. 1942 ఫిబ్రవరి నుండి నేను నాతో మాట్లాడుకోవడం ప్రారంభిస్తాను. అనలైజ్ చేసుకోండి ఇది ఒకసారి. 2856 పేజీ. బాబా ఏమన్నారు, 1942 ఫిబ్రవరి అంటే ఈ నెల నుంచి నేను నాతో మాట్లాడుకోవడం ప్రారంభిస్తాను. ఆ తరువాత ప్రజానీకంతో మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు వినేందుకు సిద్ధంగా ఉండండి. సరే, చూడండి, మరొకసారి చదువుతాను. ఒకసారి అందులో ఉన్నటువంటి లోతు ఏమిటో చూడండి. 1942 ఫిబ్రవరి నుండి నేను నాతో మాట్లాడుకోవడం ప్రారంభిస్తాను. మౌనమూర్తి కదా, మరి ఆయనతో మాట్లాడినా లేదా ఇంకెవరితో మాట్లాడినా మరి మాట్లాడడం అనేది జరగాలి కదా. మరి మాట్లాడడం అన్నాడు ఆయన, కొన్ని మౌన సంబంధం లేదు. కాబట్టి బాబా తనతో తాను మాట్లాడుకోవడం ప్రారంభిస్తాను అన్నాడు. ఆ తరువాత ప్రజానీకంతో మాట్లాడతానన్నాడు. అంటే ఆ మాట వినడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు 1942
1942 ఫిబ్రవరిలో. జూలై 21 సాయంత్రం బాబా ప్రతి వ్యక్తిని వారి వారి ఇళ్లకు పంపించి తమ ఏకాంతవాసంలో తను ఏకాంతవాసంలోకి వెళ్లేందుకు సన్నద్ధులయ్యారు. ఒక వారం రోజులు ఉండేందుకు విష్ణువును బొంబాయి పంపాడు. అతను జూలై 27న తిరిగి మెహరాబాద్ వచ్చాడు. షాంజీ కూడా మెహరాబాద్ వచ్చి తిరిగి 28న బొంబాయి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు అతను కొద్దిసేపు బాబాను కలుసుకొని వెళ్ళాడు. గతంలో కరీం బాబా కోసం నిర్మించిన పంజరం లాంటి గదిలో వెదురుతో అడ్డుగోడగా కట్టిన తడిక నుండి ఒక వెదురు ముక్కను కోయమని ఏకాంతవాసంలోకి వెళ్లే ముందు బాబా పాద్రీని ఆదేశించారు. అలా కోయిగా ఏర్పడిన కంతలో నుంచి బయట వాళ్లకు తాను కనిపించకుండా అక్షర పలకం సహాయంతో బాబా తన భావాల్ని తెలియజేసేందుకు వీలుగా చేయించారు. చూడండి, అక్కడ ఒక ఫోటో ఉంది. 2857లో ఒక ఫోటో ఉంది చూడండి. వెదురు బొంగుల పంజరంలో చేతిని ముందుకు చాచి మరో చేత అక్షర ఫలకం పట్టుకొని ఆయన ఏదో మార్గదర్శక సూత్రం చూస్తున్నట్టుగా ఉంది చూడండి. చాలా అద్భుతంగా ఉంది. 1941లో బాబా చేపట్టిన ఏకాంతవాసంలో భాగంగా పంజరం లాంటి ఏకాంతవాస గది లోపల నుండి అక్షర ఫలకం మీద సూచనలు ఇస్తున్న బాబా. ఇప్పుడు చేస్తున్న ఏకాంతవాసం గతంలోని వాటికంటే ఎంతో కఠినంగా ఉంటుంది. గతంలో నిర్వహించిన ఏకాంతవాసం తరువాత సరిగ్గా ఒక సంవత్సరానికి అనగా 1941 ఆగస్టు 1వ తేదీ శుక్రవారం నాడు మెహరాబాద్ కొండపైన వెదురుగూడు లాంటి గదిలో బాబా ఏకాంతవాసంలోకి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? చట్టి బాబా తప్ప వేరే మస్తులెవరు మెహరాబాద్లో లేరు. బాబా చట్టి బాబాతో ఎంతో ఉత్తేజంగా తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ సమయంలో బాబా మరెవరిని కలవలేదు. పరిసరాలన్నీ పరిపూర్ణ ప్రశాంతతను అలుముకున్నాయి. హిందూ పాద్రి, కాళీమామ, మాసాజీ, విష్ణు, బైజుల్ నిర్వహించే కాపలా పనిలో చాలా జాగరూకులై బాబా ప్రశాంతతకు లేస మాత్రమైన భంగం కలగకుండా చూస్తున్నారు. వాళ్ళు కుక్కల్ని అరవకుండా నిరోధించారు. అది చూడండి, కుక్కలు అరవకుండా కూడా వాళ్ళు నిరోధించగలిగారట. ఒక పక్షిని కూడా చిలకలమని సబ్బడి చేయనివ్వలేదు. మెహరాబాద్ కొండపైన ఉన్న శ్రీమండలి వారందరూ కూడా చప్పుడు రాకుండా ఉండేందుకు మెల్లగా అడుగులేసేవారు. నోటి నుండి చిన్న శబ్దం కూడా రానిచ్చేవారు కాదు. అంతటా నిశ్శబ్దం ఆవరించి సూపర్లకు కొండపైన ప్రస్తుతం జనావాసం ఏది లేదనిపించింది. అంటే మౌనం కానీ నిజాయితీగా పాటిస్తే, సౌండ్ కానీ పూర్తిగా ఆగిపోతే, ప్రకృతిలో కలకపోతే ఆ ప్రదేశం శ్మశానం కన్నా మహాప్రశాంతం అయిపోతుంది. ఇక్కడ ఒక కవిత ఉన్నది చూడండి. ఈ శాంతిమయమైన ప్రశాంతత వల్ల మాయకు ఒరిగిందేమీ లేదు. ఈ శాంతిమయమైన ప్రశాంతత వల్ల మాయకు ఒరిగేది ఏమీ లేదు. ఒక విధంగా యద్భావం తద్భవతి అన్న మాట ఉంటుంది సాంస్క్రిట్. యద్భావం తద్భవతి.
అంటే మౌనావతారంలో ఉన్నవాళ్ళు మౌనం యొక్క విశిష్టత తెలియకపోయినా మౌనంగా ఆయన్ని ఆరాధించడం అనే ఒక ప్రయత్నంగా మీరు తీసుకొని ఉంటే మనకి కొంచెం ఈ అంశాలు చాలా లోతుగా ఉంటాయి, కానీ అర్థం కాకపోవడం అంటూ ఉండదు. మెహరాబాద్ కొండపైన వెదురుగుడు లాంటి గదిలో బాబా ఏకాంతవాసంలోకి వెళ్ళారు. అప్పుడు చట్నీ బాబా తప్ప వేరే మస్తులెవరు మెహరాబాద్లో లేరు. బాబా చట్నీ బాబాతో ఎంతో ఉత్తేజంగా తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ సమయంలో బాబా వేరేవన్నీ కలవలేదు. అర్థమైపోయింది. పరిసరాలన్నీ పరిపూర్ణ ప్రశాంతతను అలుముకున్నాయి. పరిసరాలన్నీ పరిపూర్ణ ప్రశాంతతను అలుముకున్నాయి. పరిసరాలు పరిపూర్ణమైన ప్రశాంతతను అలుముకోవడానికి కారణం ఎవరు? ఆయనే, బాబాయే. పిండు, పాద్రి, కాళేమామ, మాసాజీ, జగన్, విష్ణు, బైబుల్ నిర్వహించే కాపలా పనులు, వాళ్ళు నిర్వహించే ఆ కాపలా పనిలో చాలా జాగరూకులై బాబా ప్రశాంతతకు లేశ మాత్రమైనా భంగం కలగకుండా చూస్తున్నారు. ప్రశాంతతని భంగపడితే ఏమిటి? ప్రకృతిలోగానే ఉంటే గాలి, రణగుణధ్వనులు, పక్షుల అరుపులు, బళ్ళు రాకపోకలు, బస్సులు, కార్లు, వీరి త్వరక ఆ మోతలు, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రకృతి కూడా జనవాసం అక్కడ లేదు అన్నట్టుగా ఉండట ఆ ప్రశాంతత. అక్కడ జనులు ఎవరు లేరు అనే భావం వస్తుందట ఆ ప్రశాంతత అనుభవిస్తే. అందుచేత ఈ శాంతిమైన ప్రశాంతత వల్ల మాయకు మురిగిందేమీ లేదు. గొప్ప అనిపిస్తాడు కూడా. ఇంత ప్రశాంతంగా ఉన్నామండి సావాసులో. మనం ఒక సావాసం అందరం చాలా ప్రశాంతం మెయింటైన్ చేసేవండి. అందరం కూడా మెయింటైన్ చేసేవండి. అక్కడ మాయ కూడా ఉందండి. ఆ సావాసులో భగవంతుడు ఎక్కడ ఉంటే మాయ ఎక్కడ ఉంటుంది. భగవంతుడు ఉన్న చోట మాయ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ ప్రశాంతతని భంగం చేయడానికి అనేకమైనటువంటి అంశాలు అక్కడే ఉంటాయి. మాయ కూడా అక్కడే ఉంటుంది. అంతేక బాబా ఏమంటున్నాడు? ఈ ప్రశాంతత వల్ల మాయకు ఒరిగేది ఏమీ లేదు. అంటే మాయగానే ఉంటుంది, కానీ మాయామయమైనటువంటి పరిస్థితులు ఏర్పడవు. మాయగానే ఉంటుంది, మాయామయమైన పరిస్థితులు ఏవి కూడా అక్కడ ఏర్పడవు. బాబా ఆదేశాలని స్త్రీ పురుష మండలి సభ్యులు విశ్వాసంతో పాటించడంతో మాయలో అసూయ, క్రోధాలు పెరిగిపోయాయి. కేవలం అంతా మాయే, జగమంతా మాయే. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా. ఇది 3వ సారి 4వ సారి మీకు మేము పాడి వినిపిస్తున్నాం. అంతా మాయే, అంతా మాయే. ఆ మాయలో ప్రశాంతత, అటువంటి ప్రశాంతత మనం కూడా ఏనాడు అనుభవించలేదు. కానీ బాబా అంటున్నారు, ఆ ఆదేశాలని, బాబా ఆదేశాలని స్త్రీ పురుష మండల సభ్యులు విశ్వాసంతో పాటించడంతో మాయలు, అసూయ, క్రోధాలు పెరిగిపోయావట. మాయలో, మనుషుల్లో కాదు, మాయలో ఇంకేముంది? మాయ ఉంది. ఆ మాయలో అసూయ, క్రోధాలు పెరిగిపోయాయట. కొంచెం గాఢంగా ఉంది, కానీ సబ్జెక్ట్ చాలా అందంగా ఉంది. మాయ తన ప్రభావాన్ని
మండలిపై చూపలేక, మాయ తన ప్రభావాన్ని మండలిపై చూపలేక క్రోధంతో ఇంకో రూపంలో ప్రశాంతతకు భంగం కలిగేలా చేసింది. రాత్రి పవళ్ళు, ప్రచండమైన సుడిగాలులు, ధూళి దుమారాలు లేచేవి. గాలులు అన్నిటినీ కలిసివేసి అంతటా ధూళిని చిమ్మేవి. అంటే మాయామయమైన జగత్తులో ఉంది. మాయామయమైన జగత్తులో ఉన్నప్పుడు ఆ జగత్తులోనే ప్రకృతితో నిండి ఉంది. ఆ భక్తిలో అనేకమైనటువంటి విషయాల వల్ల ఆ ప్రశాంతతకి భంగం వాటిల్లే అవకాశం ఉండగా ఏం జరిగింది? ప్రచండమైన సుడిగాలులు, వాటి వల్ల ధూళి దుమారాలు లేచి గాలులు అన్నింటినీ కలిసివేసేవి, అంతటా ధూళిని చిమ్మేవి. చాలాసార్లు అనేక సహవాసంలో, వర్షాకాలం సహవాసంలో మనం వెళ్ళినప్పుడు సరిగ్గా సహవాసం అవుతూ ఉండగా వర్షం పడడం ప్రారంభిస్తే గాలితో ముందు గాలి ఆ టెంటలను ఎగరవేయడం, మనందరికీ కూడా కొంచెం తోసేటట్టుగా ఆ గాలి ఉండడం, అక్కడ పెట్టినటువంటి ఆ సామాన్లన్నీ కూడా ఎగిరిపోవడం, ఇలాగా అనుభవాలు మనకు ఉన్నాయి. అందుచేత దాన్ని బాబా అంటారు ఇంకో రూపంలో ప్రశాంతతకు భంగం కలుగుతుందట. ఇంకో రూపంలో. ఆ ఇంకో రూపం ఏంటి? ప్రకృతి స్వరూపం. ప్రకృతిలోనే ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నారు. ప్రకృతిలోనే వాళ్ళ యొక్క పనులన్నీ కూడా సాగించుకుంటూ ఉన్నారు. ప్రకృతిలోనే పంచభూతాలు ఉన్నాయి. అవి వాటి యొక్క స్వభావాన్ని బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాయి. దానివల్ల కూడా అనేకమైన ఆటంకం కలుగుతూ ఉంటుంది అనేక విధాలుగా. అందుచేత బాబా ఆ కవితలు ఏమన్నారు? రాత్రింబవళ్ళు ప్రచండమైన సుడిగాలులు, ధూళి దుమారాలు లేచేవి, ధూళిని చిమ్మేవి, గాలులు కలిసి వేసేవి, ప్రశాంతతకు ఇంకో రూపంలో భంగం కలిగేలా చేశాయి. ఆగస్టు మాసంలో అలా సుడిగాలు రావడం మండలి వాళ్ళు మునుపెన్నడూ చూడలేదు. మెహరాబాద్ కొండపై 4 మూలలా ఉన్న ఆ చిన్న వాచ్మ్యాన్ క్యాబిన్ లో కూర్చోవడమే వాళ్ళకి అసాధ్యమైంది. భక్తుల ఆశ్రమం వెనుక వేసిన రేకు కప్పు గాలికి దర్దర్లాడుతూ భరించలేనంత శబ్దం చేస్తున్నది. ఆ శబ్దం బాబాకు చికాకు కలిగించి మాయ నాకు ప్రతికూలంగా పనిచేస్తుంది అని కవులు పంపారు. మాయకి మనుషులు కూడా చేస్తున్నారు. అంచేత ఈ ఏకాంతవాస సమయంలో బాబా ఎవరిని కలిసేవారు కాదు. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాల పాటు విష్ణు బాబా వద్దకు వెళ్ళేవాడు. ఆ వెదురు పంచడానికి ఉన్న గవాక్షం లాంటి కంపలు వచ్చి బాబా అతనికి అక్షర ఫలకం ద్వారా సూచనలు ఇచ్చేవారు. అక్షర ఫలకంపై అతివేగంతో కదిలే బాబా వేళ్లను మాత్రమే విష్ణు చూడగలిగేవాడు. మిగతా ఏ శరీర భాగము కనబడేది కాదు. ఎవరికి బాబా కనబడకపోయినా తన ముఖాన్ని గుడ్డతో పూర్తిగా కప్పుకొని ఏమాత్రము తన ఆకృతి కనబడకుండా చేసేవారు. కృష్ణ ఆ గదిని శుభ్రపరిచేందుకు వచ్చేవాడు. కానీ అతను వచ్చేటప్పటికి బాబా మరో గదిలోకి వెళ్ళేవాడు. ప్రస్తుతం బాబాకి ఒక్కసారే కొద్దిగా అన్నం పప్పు తీసుకుంటూ ఉపవాస పాటిస్తున్నారు. పెద్దగా ధ్వని చేసే వీధుల గాలుల వలను పైకప్పుకున్న రేకులు గాలికి కదిలి గడదడమైన శబ్దం వలను చేసే శబ్దం వలను బాబా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఉదయం పూట ఆదేశాల కోసం విష్ణు బాబా వద్దకు వెళ్ళినప్పుడు అక్షర ఫలకంపై చూపిస్తూ బాబా ఆదేశాలు మధ్యలో బాగా నీరసంగా ఒక పక్కకు పోయి కాసేపు కూర్చొని మళ్ళీ లేచి
కిటికీ నుండి సూచనలు ఇచ్చేవారు. పెదురుగూడు లాంటి ఈ గదిలో బాబా ఒక వారం రోజులుండి ఆగస్టు 7వ తేదీన డోమ్ అంటే ప్రస్తుత సమాధిలోకి మారాడు. అక్కడ 5 రోజులుండి తన విశ్వకార్యాన్ని నిర్వర్తించారు. బస్సు ఆశ్రమం నుండి డోమ్ కి మారినప్పుడు గాలిలో ఎవరూ లేకుండా తప్పుకోమని ఆదేశాలు ఇచ్చి బాబా తన ముఖాన్ని పూర్తిగా కప్పుకొని తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. ప్రతికూలమైన వాతావరణం ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నది. డోమ్ లో ఉన్నప్పుడు బాబా కూడా ప్రశాంతతకు భంగం కలుగుతున్నందువల్ల 5 రోజుల తర్వాత అనగా ఆగస్టు 12న కొండపైనున్న రేకుల క్యాబిన్ కు మారారు. ఇక్కడ కూడా బాబా ప్రశాంతతకు భంగం కలిగింది. అదే రోజు శక్తి బాబా తన సరంజామాను ఆ రేకుల క్యాబిన్ కు తెచ్చి అక్కడే తెచ్చవేయడంతో మరికొంచెం ఇబ్బంది కలిగింది. శక్తి బాబా అసాధారణ ప్రవర్తన వల్ల బాబా ఇంకో గదిలోకి మారవలసి వచ్చింది. కానీ ఆ గది ఏమంత సౌకర్యంగా లేదు. తన ఏకాంతవాస స్థలాన్ని అక్టోబర్ మధ్యలో మారుస్తానని ఏకాంతవాసంలోకి వెళ్లే ముందే బాబా సూచించారు. ఆ స్థలం మారడానికి వీలుగా తాను నిర్వహిస్తున్న ఏకాంతవాసాన్ని 10 రోజుల పాటు సడలిస్తానని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం క్షీణించిన తన ఆరోగ్య పరిస్థితి వల్లను మాయాశక్తుల ప్రాబల్యం వల్లను బాబా తక్షణమే పంచగరికి మారాలని నిశ్చయించారు. అక్కడ స్త్రీ పురుష మండలి కొరకు బంగ్లాలు అద్దెకు తీసుకున్నారు. బాబా ఏకాంతవాసం కొరకు ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కవిత బాబా ఇచ్చారు, చూడండి ఎంత మంచి కవిత ఇచ్చారు. ఎంత సిగ్గుమాలిన మాయ మంత్రగత్తె ఇది, ఎంత సిగ్గుమాలిన మాయ మంత్రగత్తె, పథకాన్ని బయట పెట్టారో లేదో ధూళి దుమారం అంతా సర్దుబడిగింది. ఎంత సిగ్గుమాలిన మాయ మంత్రగత్తె ఇది, బాబా తన పథకాన్ని బయట పెట్టారో లేదో ధూళి దుమారం అంతా సర్దుబడిగింది. వాతావరణంలో వచ్చిన మార్పు చూసి హైదరాబాద్ లోనే ఏకాంతవాసాన్ని కొనసాగించమని మండలి వాళ్ళు బాబాను అభ్యర్థించారు. కానీ బాబా ఒప్పుకోలేదు. పంచగని వెళ్లేందుకు తేదీని నిర్ణయించారు. ఆగస్టు 28న చాందీ కొన్ని రోజులు ఉండేందుకు హైదరాబాద్కు వచ్చాడు. పంచగని ప్రయాణానికి సన్నద్ధమయ్యేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నాడు బాబా ఏకాంతవాసం నుండి బయటకు వచ్చారు. శ్రీమండలితో సమావేశమయ్యారు. సమావేశం అవ్వాలని కూడా బాబా అనుకున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు స్త్రీ పురుష మండలితో కలిసి బాబా ఎలిజబెత్ కారులోను బ్లూ బస్సులోను హైదరాబాద్ నుండి పంచగనికి బయలుదేరారు. బాబా కారులోకి పోయి కూర్చునేటప్పుడు బాబాను ఎవరూ చూడలేదు. ఉదయం 10:45కి పంచగని చేరుకోగానే బాబా చిన్నగా బంగ్లాలోకి వెళ్ళారు. అప్పుడు కూడా బాబాను ఎవరు చూడలేదు. శక్తి బాబాను బాబా ఉన్న బంగ్లాలోనే ఉంచారు. బైబిల్, కృష్ణ, అతని బాగోగులు చూసే పని కొనసాగించారు. స్త్రీ పురుష మండలి యథావిధిగా వేరు నివాసాల్లో బస చేశారు. ఆది జూనియర్, జగన్, జంగ్లే, మురళి, పాద్రి, పెండు, శైలర్, సిద్ధు హైదరాబాద్ లో ఉండిపోయారు. ఆది జూనియర్, మురళి, పాద్రి ఉచిత ఔషధాలయాన్ని నిర్వహిస్తున్నారు. మిగిలిన మగవారికి వేరే విధులను అప్పగించారు. పంచగనిలో బాబాతో పాటు బైదుల్, కాళేమామ, కృష్ణ, నీలు, విష్ణు, వెంకటరావు ఉన్నారు. బాబా సూచనల మేరకు ఏకాంతవాసాన్ని కొనసాగించేందుకు బాబానంద్ గుస్తాజీ ప్రేరణలను మహాబలేశ్వర్కు పంపించారు. ఇవి చరిత్రలో ఈ చారిత్రక అంశాల్లో బాబా యొక్క లీల, ఆయన యొక్క సృష్టి కార్య నిర్వహణ విషయాలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. కనుక మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే
అన్నీ కూడా కొన్నైనా జ్ఞాపకించుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనం ఆ జ్ఞాపకం ఉంచుకున్నందువల్ల చాలా బెనిఫిట్ అవుతాం. భక్తిగర్లో బాబా సతీ బాబాతో తన ఆంతరిక కార్యక్రమాన్ని కొనసాగించారు. సెప్టెంబర్ 5న ఆ వస్తు చాలా కోపంగా చిన్నగా కనబడ్డాడు. ఆ మన్నాడు అతను మళ్ళీ తన మామూలు స్థితిలో కనబడ్డాడు. కానీ దక్షిణ భారత్లోని తన సొంత ఊరికి పంపించాల్సిందిగా సతీబాబా కృష్ణతో అన్నాడు. కృష్ణ ఈ విషయాన్ని బాబాకు తెలియజేయగా అతని సమయం అయిపోయింది, అతను మళ్ళీ అడిగితే నేను పంపించేస్తాను, కానీ అలా జరిగితే నా పథకాలన్నింటినీ మార్చుకోవాల్సి వస్తుంది అన్నారు బాబా. తన పనిలో భాగంగా సెప్టెంబర్ 9న కావకొత్వాల్ 15 మంది నిరాశ్రయులైన భిక్షగాలను వాయి అనే గ్రామం నుండి తీసుకొచ్చాడు. బాబా వారందరికీ తన బంగ్లాలో స్నానం చేయించి భోజనం పెట్టి బట్టలు తొలగించాడు. ఇంతవరకు మనం హరిబాబా చరిత్ర చదువుకున్నాం. మళ్ళీ రేపటి దినం మనం మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్